సైడ్ బ్యాంగిల్ వచ్చేసి దీనికి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను నేను. ఫస్ట్ దీనికి కావాల్సిన కుందన్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకి డ్రాప్ కుందన్స్ అనమాట. క్లాసిక్ కుందన్స్లో డ్రాప్ కుందన్స్. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్లో బ్లూ అనమాట. స్క్వేర్లో బ్లూ. ఇప్పుడు దీనికైతే మనము V7000 గ్లూ అయితే అంటించేసుకున్నాము. మీకు చూడండి, దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను. ఇలా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత మనము ఈ స్క్వేర్ కుందన్ అయితే బ్లూ కలర్ అనమాట, ఇది డైమండ్ షేప్లో ఇలా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ పెట్టుకోవాలన్నమాట. దీని పక్కనే డ్రాప్ అనమాట. చూడండి, స్క్వేరు డ్రాప్ అనమాట. మళ్ళీ ఇటు ఒక డ్రాప్ పెట్టుకోవాలి. ఇలా సింపుల్గానైతే మనం సైడ్ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సింపుల్గా ఉంటుంది, మనకి చాలా నిండుగా కూడా ఉంటుంది. ఇవి మనం మట్టి గాజులతోటి కూడా పేరప్ చేసుకోవచ్చు అండి. సింపుల్ డిజైన్స్ మట్టి గాజులతోటి కూడా మనము వేసేసుకోవచ్చు అనమాట. ఇలా సైడ్ డిజైన్స్ ఇలా బ్యాంగిల్ చుట్టూ పెట్టేసుకోవాలన్నమాట మనం. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను, చాలా బాగుంటుందన్నమాట. మళ్ళీ మనము గ్లూ అప్లై చేసుకోవాలి. కొంచెము గ్యాప్ ఇస్తూ గ్లూ అప్లై చేసుకోవాలన్నమాట. కొంచెం ఆరిన తర్వాత ఇది స్టిక్కీ అయిపోతే మీకు ఆ గ్లూ కూడా కనిపించదు అనమాట. మీకు అది స్టిక్ అయిపోతే ఆ గ్లూ కూడా కనిపించదు. ఇలా మొత్తము గాజు చుట్టూ అప్లై చేసుకోవాలి. చూడండి, గాజు చుట్టూ కూడా మనము మొత్తం రౌండ్గా ఇలా అప్లై చేసుకోవాలి. ఇది కొంచెం గట్టి పడిన తర్వాత అయితే మనం ఇలా నొక్కేసుకోవాలన్నమాట. ఇలా నొక్కటం వల్ల మనకి గ్లూ అయితే గట్టిగా స్టిక్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇలా మొత్తం చేసేసుకోవాలి.